రైతులకు తెలియకుండానే భూముల రిజిస్ట్రేషన్ ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవటం లేదు. చిరువేల గ్రామ రైతులు ఆవేదన. తాతల కాలం నుండి వారసత్వంగా సాగు చేసుకుంటున్న 11 ఎకరాల వ్యవసాయ భూమిని తమకు తెలియకుండానే ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకుని వేధిస్తున్నాడని గ్రామ రైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అనాది కాలం నుంచి 25 మంది రైతులం సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవటం తమకు అర్థం కావటం లేదని, తమ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని, కానీ అతను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇతర రాష్ట్రాల వారికి మేము అమ్మినట్లు, వారి దగ్గర నుండి తాను కొనుక్కున్నట్లు చెబుతున్నారని అన్నారు. ఈ విషయమై స్థానిక అధికారులతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ ఎవరూ తమ గోడు వినిపించుకోవటం లేదన్నారు. ఆక్రమించుకున్న వ్యక్తి పోలీసుల చేత ఫోన్లు చేపించి బెదిరిస్తున్నారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి భూములు సర్వే చేసి తమ జీవనాధారమైన భూములను తమకు స్వాధీనం చేయాలని వారు కోరారు. వాళ్ళు తీసుకున్నారు, మాకేం అర్థం కావటం లేదు. అసలు మాకు తెలవకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళు. అవి ఇప్పుడు అడిగితే పోలీసులు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు. ఏం చేయాలి? మాకేం మగోళ్ళు లేరు, మా ఆయన లేడు, మా పిల్లోళ్ళు ఉంటే నెల్లూరులో ఉండరు. మాకేం లేదని చెప్పి తీసేసుకుంటున్నాడు. ఏం చేయాలా? రోజురెడ్డి మా పొలం రిజిస్టర్ చేసుకునిండు. మేము ఎవరు లేకుండా, ఏం లేకుండా, మా పిల్లలు లేకుండా, మేము లేకుండా, మా ఆయన లేడు. ఎట్లా చేసుకునిండు అది అర్థం కాలేదు మాకు. ఏం చేయాలి ఇప్పుడు? మా పొలం మాకు వచ్చేటట్టు చేయండి. మా పొలం మాకు వచ్చేటట్టు అధికారులు చేయాలా? మేము ఏం చేసాము? ఆయన వచ్చి మాపులు చేస్తున్నాడు. మేము ఆడబోయాము, మాపులు ఆడవాళ్ళము. నల్లమూడు శాసయ అమ్మాన్సుల వెళ్ళ సర్పంచ్ గారు, మేము బాధాకరంగా ఉన్నది. మా ఊరు 11 ఎకరాల 25 సెంట్లు మా వాళ్ళకి రావాలని చెప్పి మేమందరము ఆఫీసులు అందరూ కోరుతున్నాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు అశోక్. మాది ఆమంచర్ల సిరివేళ్ల గ్రామం, అనంతసాగర మండలం, ఆత్మకూరు డివిజన్. మాది ఇది మొత్తం మా భూమి మొత్తం 11 ఎకరాల 28 సెంట్లు ఆమంచర్ల గ్రామానికి చెందిన భూమి ఇది. మేము మొత్తం 25 మంది రైతులు. నా పేరు అశోక్. మాది ఆమంచర్ల గ్రామం, ఆమంచర్ల గ్రామం, అనంతసాగర మండలం, ఆత్మకూరు డివిజన్. మాది 11 ఎకరాల 28 సెంట్లు 25 రైతులకు చెందిన భూమి ఇది. దాన్ని ఎవరో తెలియకుండా మాకు వచ్చిన వారసత్వ భూమి ఇదంతా. దీన్ని రోసిరెడ్డి అనే బుట్టిరెడ్డి రోసిరెడ్డి వాళ్ళ కొడుకు మహేష్ రెడ్డి ఆ పొట్టగుడి ఉన్న ఆస్తులను మొత్తాన్ని ఇలా చేస్తున్నాడు. మేము రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎలాగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడో మాకు తెలియడం లేదు. మా భూముల్ని 11 ఎకరాల 28 సెంట్లని 25 మంది రైతులు బాధపడతా ఉన్నారు. అందరు కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా, ఆర్ఐ దగ్గరతో మాట్లాడినా కానీ, ఆర్డీఓ గారికి ఇచ్చాము అప్లికేషన్లు, కలెక్టరేట్లో ఇచ్చాము, గ్రీవెన్స్ డేలో. మొన్న ఆనం గారు వస్తే ఆనం గారికి ఇచ్చాము, కానీ ఎవరు కూడా మాకు స్పందన లేదు. ఏమన్నా అంటే పైన ఉన్నారు అంటున్నాడు మహేష్ రెడ్డి వాళ్ళ కొడుకు. ముఖ్యంగా ఫోన్లు చేసి బెదిరించడాలు, మాకు అందరికి ఫోన్లు చేయడం. మేమేమన్నా గట్టిగా మాట్లాడితే పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ చేపించాడు కూడా. 11:30 చేపించాడు సిఐ చేత. అంటే మేము నెల్లూరు ప్రెసిడెంట్ ఉండేది, మేము నెల్లూరు. అక్కడి నుంచి మాకు 2 టౌన్ సిఐ చేత 11:30 ఫోన్ చేపించాడు నాకు నైట్ ఇంటి దగ్గరకు వచ్చి. అంత ఆవేదనగా ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు మనశ్శాంతి లేదు మాకు. ఇది మేమేం కొనింది కాదు, మా వారసత్వం భూమి ఇదంతా. ఎవరు కూడా ఇక్కడ ఉండే రైతులు, పొజిషన్లో ఉండే రైతులు అందరూ వారసత్వ భూమి ఒక్కరు కూడా కొనింది కాదు. అంతా తాతలు ముత్తాతలు మొత్తం వాళ్ళు ఇచ్చిన వారసత్వం భూమి తప్ప ఎవరు కొనింది కాదు. ఇది పేర్లన్నీ మా దగ్గరే ఉన్నాయి. పేర్లు మొత్తం A to Z మా పేరు మీద ఉన్నాయి. ఈ మండలంలో కొందరు నాయకులను పట్టుకొని వాళ్ళని ప్రభువులు పెట్టి డబ్బు పరంగా, అధికార పరంగా ఇట్లా చేశారు. వీళ్ళందరూ మార్చుకొని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించుకొని ఎక్కడో కేరళ వాళ్ళు, బెంగళూరు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారంట. మేము వాళ్ళకి అమ్మామంట. వాళ్ళ దగ్గర నుంచి మేము కొనుక్కున్నాం రోజిరెడ్డి అనేవి మాట్లాడుతున్నాడు. ఇక్కడంతా మా దగ్గరకు వచ్చి మా భూముల్ని ఇలా దౌర్జన్యంగా బెదిరిస్తూ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మండల స్థాయి అధికారులు మా గ్రామానికి విచ్చేసి ఆ భూమిపై సర్వే చేయించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సిరివేళ అనంతసాగర మండలం, ఆత్మకూరు నియోజకవర్గం. అయితే ఇక్కడ రోసిరెడ్డి అనే అతను పొలాలు నేను కొన్నానని ఇక్కడికి వచ్చింది. ఆయన ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడో ఎవరికీ తెలియదు, ఏ విధంగా చేయించుకున్నాడో తెలియదు. ఈ మధ్యలో ఇప్పుడు భూమి మీద ఉన్న పొలాల వాళ్ళు అందరూ కూడా వీళ్ళెవరు కొన్నాయి కాదు, పిత్రాజితం. ఎన్ని తరాలు ఆడుకున్నారో ఎవరు కొన్నారో కూడా తెలియదు. అప్పటి నుంచి వీళ్ళు అనుభవిస్తున్నారు.
ఆయన నేను కొన్నానని ఇప్పుడు ప్రవేశించాడు. సరే నువ్వు కొనలేదా, నీకు ఎవరు అమ్మిండ్రో వాళ్ళని తీసుకొని వాళ్ళకి మేము అమ్ముంటే నీ పొలం నువ్వు సాధ్యం చేసుకోండి అంటే వాళ్ళు రారంటారు. వాళ్ళు పొలం వాళ్ళ దగ్గర కొనరు కదా. వాళ్ళు వచ్చి ఏమయ్యా నీకు నేను డబ్బులు ఇచ్చినాను, నువ్వు పొలం నాకు ఇస్తేవి, నువ్వు ఆయనకి అమ్మినా నేను ఆయన ఎందుకు ప్రవేశించలేదు, సర్వాధికారాలు నాకు ఉన్నాయని చెప్పి ఆయన నుంచి మాట్లాడవచ్చు సార్ రేసిరెడ్డి గారు. పొలాల వాళ్ళకి తెలియకుండా ఆయన ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే సంగతి అసలు మాకు తెలియదు. వీళ్ళు పూర్తిగా ఇప్పుడు భూమి మీద ఉన్నోళ్ళు కొన్నది కాదు, అది వాళ్ళ పితృరాజ్యతం. అది ఏ విధంగా ఆ రోజు సంక్రమించిందో, ఏ విధంగా వాళ్ళకు వచ్చిందో వాళ్ళ కాడ కూడా డాక్యుమెంట్లు అప్పుడు పూడిళ్ళు ఇవన్నీ తగలబడిపోయి కొన్ని కాగితాలు కాలిపోయి 1/60 మొన్న రీసర్వేలో అందరికీ కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాలు ఇప్పించిండు. అవి ఉన్నాయి కొంతమంది దగ్గర అవి కూడా లేవు. సరే పొలం ఆయన కొనిండు కదా, వీళ్ళు ఎవరికో అమ్మితే ఆయన దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆయన తీసుకోరమ్మను, ఏమయ్యా మీ దగ్గర నేను పొలం కొంటిని, మీరేంది నేను ఆయనకి అమ్మినాను, అక్కడ నన్ను పొలం లేక ఆయన రానియటం లేదంటే సర్వాధికారాలు ఆయన కూడా నీకు పొలం ఇచ్చిన ఆయన తీసుకోరా, వీళ్ళు అమ్మినాడు అంటున్నా రోసిరెడ్డి గారు, వాళ్ళని తీసుకోరమ్మను, ఆయనకి ఎవరు అమ్మిండ్రు వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర పొలం తీసి ఆయనకి ఇప్పిస్తారు.